దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 17వ కీర్తన దావీదు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. తన శత్రువుల నుండి రక్షించమని దావీదు దేవునికి ప్రార్థన చేయుచుండెను అనే ఒక మాటను దావీదు 17వ కీర్తనలో మనకు ప్రార్థన ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలని, ఈ ప్రార్థన ద్వారా జవాబు పొందుకోవాలని, ప్రార్థన ద్వారా దావీదు జీవితంలో ఆయన రక్షింపబడాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర నంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కాబట్టి ప్రార్థన హృదయపు అట్టడుగుల్లో నుంచి రావాలి. ప్రార్థన దేవుణ్ణి వేడుకోవడము అనే మాట ఎంత నిజమో అంత నీ యొక్క జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఆయన్ని సంతోషపరిచే వ్యక్తిగా, ఆయన్ని నీ వైపుకు తిప్పుకునే వ్యక్తిగా, ఆయన అనగా దేవుణ్ణి నీ వైపుకు తిప్పుకొని నీకు సహాయము చేసేటట్లుగా, నీకు సహాయము చేసే విధముగా నువ్వు ప్రార్థన చేయాలని దావీదు ఈ 17వ కీర్తనలో తెలియపరుస్తున్నాడు. నా ప్రార్థన చెవియొగ్గుము, నా మొర అంగీకరించుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు. కాబట్టి స్వార్థం ఏమీ లేదని అర్థం. దాని అర్థం ఏంటంటే ప్రార్థనలో స్వార్థం ఏమీ లేదు. ఒకటి నా జీవితంలో నా మీదకు వస్తున్నటువంటి శత్రువుని ప్రభువా ఆపునైనా, వారి చేతిలో నుంచి నన్ను రక్షించు ప్రభువా, వారి యొక్క కపటోచితమైనటువంటి ఉద్దేశంలో నుంచి నన్ను విడిపించు, వారు తీసుకున్నటువంటి తీర్మానాలు నా పట్ల దయచేసి నా జీవితంలో అవి జరగకుండా నన్ను కాపాడు, వారు నా మీద వేస్తున్నటువంటి ప్రతి ఒక్క నిందలు అభాండాలు, మరి ముఖ్యంగా వారు ఆలోచన విధానం ఎన్నున్నాయో అన్నీ కూడా వాటి నుంచి తప్పించు ప్రభువా, నా ప్రాణాన్ని కాపాడు. ఇది దేవుని బిడ్డలరా, చాలా ఒక ఉన్నతమైనటువంటి అంగలార్పు. ప్రార్థన వేదికగా తన జీవితం మార్చుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో దేవుడు నా మొర ఆలకిస్తాడు అనే మాట ఏంటంటే, దానికి అర్థం ఏంటంటే అది కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు. అంటే నా పెదవులు ఎలాంటివి అంటే నిజమే మాట్లాడతాయి. నా పెదవులు అంటాడు, నా పెదవులను ఖాయము, నా పెదవులు నా నోటికి కాపలా పెట్టుము. ఇలాంటి మాటలు కూడా దావీదు 141వ కీర్తన 42వ కీర్తనలో 142వ కీర్తనలో మనకు కనబడతాయి. ఆయన యథార్థత, ఆయన పవిత్రత, ఆయన వ్యక్తిగత జీవితంలో తన నోటికి, తన యొక్క పెదవులకి కాపుదల, కంచె, భద్రత, ఎవరైనా కాపలా పెట్టాయా అంటున్నాడు. అలాగే ఇక్కడేమంటున్నాడు, నా ప్రార్థన చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు. అందుకే నాకు న్యాయం తీర్చు, అందుకే నా మొర ఆలకించు, అందుకే నా ప్రార్థన చెవియొగ్గు, అందుకే నా జీవితంలో నీ సహాయం కావాలి. కాబట్టి ఈరోజు ప్రభువా, నా జీవితంలో కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడుతుంటే యథార్థత నేను కాపాడుకున్నాను. నీతి న్యాయములకు ఆధారముకు దేవుని ఎదుట ఏ తప్పిదమ్ము నేను చేయలేదు, ఏ పాపము నేను చేయలేదని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు మనవి చేస్తావో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేసి ఆయన హస్తములతో నిన్ను పట్టుకొని ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలిగించడమే కాదు, ఆయన నీకు ప్రతి అవసరమును మహిమైశ్వర్యములో తీర్చగలిగినటువంటి దేవుడు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినమందు నీ జీవితంలో సంతోషం లేదా, ఆనందం లేదా, నువ్వు భయంకరమైనటువంటి శోధనలో చిక్కుకొని ఉన్నావా? అయితే నీ ప్రార్థన దేవుని దృష్టికి ఎలాగుంది? కపటమైన ప్రార్థనగా ఉందా?
యథార్థమైన ప్రార్థనగా ఉందా? ఆలకించి నా మొర అంగీకరించుము, నా ప్రార్థన చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దేవునికి చెప్తున్నాడు, నీవు మనం కూడా అలాగే. ఇది కపటమైన ప్రార్థన కాదయ్యా, స్వార్థపూరితమైన ప్రార్థన కాదయ్యా. నీ సహాయం కోరి నేను ప్రార్థన చేస్తున్నాను, నా యథార్థతను చూడు. ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా ఆయన కన్నులు నీ మీద ఉంటాయి. నీకు సహాయం ఆయన చేస్తాడు. ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఏ బిడ్డ నిజముగా నేను ఒక మంచి దేవుడు మా వైపు చూసి ఆ ప్రార్థన ఆలకించి జవాబు దయచేసేటట్లుగా యథార్థమైన పెదవులతో పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ దేవునికి అనుకూలముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా వారికి దేవుడు జవాబు దయచేస్తాడని 17వ కీర్తనలో దావీదు అంటున్నాడు, ఇది కపటమైన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన కాదయ్యా, దయచేసి అంగీకరించయ్యా. అలాగే మేము కూడా ప్రార్థన చేయటకు నీ కృపను మాకు చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.